రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సుమారుగా 100 రోజులుగా నిరసనలు చేస్తూ ఉన్నారు. రైతులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి మరి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. తమ యొక్క భూముల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి రైతులైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఇంకా మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ పొలాల్లోకి అయితే అనుమతించడం లేదని వారు వాపోతూ ఉన్నారు. పొలాల చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి బ్లూ రేకులను వెంటనే తీసివేయాలి, తొలగించాలని చెప్పేసి బాధితులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిక తమకు న్యాయం చేయాలని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్లో రైతులు ఆందోళన నిర్వహించారు. సుమారుగా 100 రోజులుగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. రైతులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. తమ భూముల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ పొలాల్లోకి అనుమతించడం లేదని అయితే మరి వారు రైతులు వాపోతా ఉన్నారు. మరి పొలాల చుట్టూ కూడా ఎట్టు కూడా ఏర్పాటు చేసినటువంటి బ్లూ రేకులను వెంటనే అయితే తొలగించాలని బాధితులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తమకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా బాలాపురము మండలము నాదర్గుల్ గ్రామము సర్వే నెంబర్ 613లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో 373 ఎకరాలలో గత అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి రైతుల భూముల్లోకి అక్రమంగా చొరబడి ఈ భూములన్నింటినీ కబ్జా చేసుకొని బ్లూ షీట్స్ చేసుకొని రైతులకు ఏమాత్రం న్యాయం చేయకుండా ఇక్కడ నడుస్తున్న తతంగంలో రైతులందరూ కూడా వచ్చేసి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం చేసుకుంటూ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఒక 100 రోజుల నుంచి ఈ రోజు వరకు 100 రోజులైంది. ఇక్కడే ఎండనక వాననక చలనక ఇక్కడనే ఉండి వంట వార్పు కార్యక్రమం చేసుకుంటూ చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. అనేక ప్రభుత్వ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఎంఆర్ఓ గారికి, పోలీసు వారికి, అన్ని ఉన్నతాధికారులందరికీ కూడా మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినాం. కానీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఏం జరుగుతుంది, ఏమవుతుందని చెప్పేసి రైతుల గోడు పట్టించుకున్న నాదుడే లేడు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందులో ఉన్న మతలబ్ ఏందో మాకు అర్థం అవడం లేదు. కొంతమంది నాయకులు మాత్రం మాకు మద్దతుగా వచ్చారు, మిగతా నాయకులు ఎవరు కూడా మాకు రావడం లేదు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రైతు ఉద్యమానికి మిగతా రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మద్దతు తెలపాలని నేను కోరుతా ఉన్నా. రైతులందరికీ న్యాయం జరగాలి, రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. మేము ఇక్కడ ఎండల అట్లా కూర్చొని మేము వండుకొని తింటున్నాము. మాకు అందులోకెళ్ళి ఎలగొట్టేసారు, మా పొలాలకెళ్ళి ఎలగొట్టారు. మా పొలాలకు రానిస్తలేరు. కొయ్యూరోలు అంట, ఎవరెవరు అంట మమ్మల్ని లోపల రానిస్తలేరు. రానియకుంటే ఇక్కడ గుడిసేసుకొని ఇక్కడ వండుకొని తింటున్నాము. గుడిసె నిన్న మొన్న వేసుకున్నాము, ఎర్రటెండలు వండుకొని తిన్నాము. ఎవరు వస్తలేరు, మమ్మల్ని ఆదుకుంటలేరు, చేస్తలేరు. మరి మేము ధర్నా చేసినాము, చేత కాకున్నా కానీ 14 కిలోమీటర్లు నడిచినా కానీ మాకు ఎవరు రాలేదు. మాకు ఎవరు చూస్తలేరు మమ్మల్ని. ఏ లీడర్ చూస్తలేరు, ఎవరు వస్తలేరు, ఏ రాజకీయం వస్తలేదు, మరి ఎవరు చూస్తలేరు. అక్కడ పోయినాం, ఇక్కడ పోయినా మాకు ఎవరు స్పందిస్తలేరు. మరి మా దానికి ఎవరు రారా. మేము ఇంత ఎండలో బాధపడతారు. మీ ఏటుకు 100 రోజులు మేము ఇలా ధర్నా చేయబట్టి ఏమన్నా అంటే మీది కోట్లుందని అంటారు. మరి కోట్లు ఉన్నప్పుడు రేకులు ఎందుకు వేస్తారు? లోపల పని ఎట్లా జరుగుతుంది? మరి పని జరగద్దు కదా, రేకులు ఉండొద్దు, రేకులు గులగొట్టాలి. మరి ఎక్కడుర్రో మరి వాళ్ళందరూ వచ్చి చేస్తే కదా. మరి కోట్లుందని అన్నప్పుడు వచ్చి రేకులు తీసేయాలి కదా. రేకులు ఎట్లా వేస్తారు మరి కోట్లున్నప్పుడు? ఆయనకేమో అధికారం ఉంటుంది. మరి మా భూముల కట్టు మాకు కొనికే అధికారం లేదా? గుడికానికి కొని నీరాయి, పొలంలోకి కొని రాయి, వానలు కొడుతున్నాయి, చెట్లు ఉన్నాయి, అవన్నీ నరికేసుకున్నాయి. ఇప్పుడు 4 ఏళ్ళ సార్ మమ్మల్ని లోపలికి అడుగు పెట్టనిస్తలేరు. మరి మేము పంటలు వేసుకోవద్దా? మేము పంటలు వేసుకోవాలి, మేము అందులో పోవాలి. ఏడుకోయినా వారు దున్నుమని అంటారు, దాన్ని దున్ననిస్తలేరు, లోపనిస్తలేరు. ఇక్కడ పోతే పోలీసులు వచ్చి అడ్డపడుతుర్రు, అక్కడ పోతే వీళ్ళు అడ్డపడుతుర్రు. మరి ఆ పోలీసులకు ఎవరు చెప్తున్నారు ఏం కథ? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, పోలీసు అని వచ్చి మీరు కూర్చోవద్దని అంటుండు. ఎందుకు అంటుండు? మా పొలం కాదా? మా పొలంలోకి మేము పోతాము. ఇప్పుడు గేట్ కాడ కాదు, గేట్ లోపలికి ఇట్లా పోతాం మేము. మాకుంది అధికారం, మా పొలం కాడికి మేము పోయే అధికారం మాకుంది. మరి ఎవడాడు కంప్లైంట్ ఇస్తారు? రామని ఇడికి మా దగ్గరకు వచ్చి మాట్లాడమని.